ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ పుట్టిన ఊరు పేరు కనిపించగానే వాళ్ళ కళ్ళల్లో వచ్చే సంతోషమే వేరు. అసలు పరిస్థితుల ప్రభావం వల్ల మన ఏ ఊర్లో ఉన్నా కానీ ఇట్లా బస్సుల మీద మన ఊరి పేరు కనిపిస్తే ఆ ఆనందమే వేరు. నేను ఖమ్మం ఆడబిడ్డని. నాకు నా ఊరితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నేను అస్సలు మర్చిపోలేను. నా సంతోషం మొదలైంది ఇక్కడే, నా కష్టం మొదలైంది కూడా ఇక్కడే. నా అనుభవాలు ఇక్కడే, నా జ్ఞానం ఇక్కడే. చిన్న వస్తువు కొనాలన్నా కానీ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడే కొనుక్కుంటా అని ఫీల్ అయ్యేదాన్ని. నేను చెప్పులు కొనాలన్నా సరే ఖమ్మంలోనే బాగుంటాయి అనే పిచ్చిదాన్ని నేను. ఎంతైనా ఎవరి పుట్టిల్లు వాళ్ళకే గొప్ప కదా. మా డాడీ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా అల్లుని కూడా ఇల్లరికం తెమ్మనే రకాన్ని నేను. పరిస్థితులు మనల్ని అన్ని రకాలుగా మారుస్తాయి. నాకైతే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా జ్ఞాపకం చాలా ఎక్కువ ఉంది అక్కడ. ఇక్కడ కోనేటి దగ్గరే నా చెవులు కుట్టించిండ్రు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ కోనేరు ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటాను నేను. ఇదే ఆ కోనేరు. వెంట్రుకలు తీసి చెవులు కుట్టించారు ఇక్కడ. ఇంటి పూల చెట్టుకున్న పూలను తెంపి అల్లుకొని అట్లా పెట్టుకుంటే ఆహా ఆనందమే వేరు. నేనైతే 10 years కన్నా చిన్నగా ఉన్నప్పుడే పూలు అల్లడం నేర్చుకున్నా. నాకు సన్నజాజి పూలు అల్లడం ఫస్ట్ టైం నేర్చుకోవడం ఈ పూలతోటే నేను ప్రాక్టీస్ చేసిన. మా ఊరని చెప్పడం కాదు కానీ ఏ వస్తువైనా క్వాలిటీగా ప్యూరిటీగా దొరుకుతుంది అనిపిస్తుంది నాకైతే ఖమ్మంలో. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ ఖమ్మం. ఇక్కడ మేము నేర్చుకున్న మెలకువలన్నీ ఒక బిజినెస్ ఐడియాలుగా మీ ముందుకు తీసుకొస్తా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బిజినెస్ ఐడియాని అప్లోడ్ చేస్తున్నా చూడండి. చెప్పిన బిజినెస్ ఐడియాని మీరు ఇంకా ఇన్నోవేటివ్గా అంటే క్రియేటివిటీగా తీసుకోండి. ఇంకెంత డెవలప్ చేయొచ్చు అని ఆలోచించి ఆ బిజినెస్ని స్టార్ట్ చేయండి. మెడిసిన్ కవర్స్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని ఇంకా క్రియేటివ్గా చేసి తయారు చేసి సేల్స్ చేసుకోండి. బిజినెస్ బాగుంటుంది. స్టిచ్చింగ్ ఐడియా అది కామన్గా అందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని ఇంకా క్రియేటివ్గా థింక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో బిజినెస్ ఐడియాతో కలుద్దాం.